మీకు బ్రాటప్ చూడండి రేవంత్ రెడ్డిది. ఎవరైనా ఒక పొలిటీషియన్ ప్రారంభంలో ఏదో సమాజానికి చేయాలి, మంచి చేయాలి, ఏదో చేయాలని ప్రారంభమవుతాడు. తర్వాత దొంగగా దోపిడీదారుడిగా మారుతాడు. బట్ స్టిల్ స్టార్టింగ్ రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని బాణాకత్తులతో పొడుచుకుంటూ స్టార్ట్ చేసిండు. అతని ఎన్నిక దగ్గర నుంచి మీరు ప్రారంభం చూసుకోండి. అతను స్టార్టింగ్ ఎన్నిక దగ్గర నుంచి చూడండి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు అతను. ప్రతి ఎవ్రీ స్టెప్ ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ కాదు చెప్పండి, ఎక్కడ కాదో చెప్తే నేను ఎక్కడో చెప్తా. ఎక్కడ ఎలక్షన్ లోనే గెలుచుకుంటా. ఏ ఎలక్షన్? ప్రతి ఎలక్షన్. ఎక్కడి నుంచి? ఆయన ఎక్కడో జెడ్పీటీసీయా దగ్గర నుంచో ఎమ్మెల్సీ. ఫస్ట్ అతను ఒక రియల్ ఎస్టేట్ గా వచ్చిండు. ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు భూస్వామ్య కులాలు గారు. భూస్వామ్య వారి వారి కులాలలో అవమానానికి గురైన వారు ముగ్గురు. చంద్రబాబు నాయుడు అత్యంత పేదకమ్మ, ఆయన చెప్పిన 1000 ఎకరాలు కాదు, అత్యంత పేదకమ్మ భూస్వామ్య కమ్మల చేతిలో, భూస్వామ్య రెడ్ల చేతిలో అవమానానికి గురై ప్రతీకారంగా చంద్రబాబు నాయుడు బ్రాటప్ అయ్యాడు. రాజశేఖర్ రెడ్డి మన తెలంగాణలో ఉన్న దేశ్ముఖ్ రెడ్ల లాంటి వాడు కాదు, అత్యంత పేద రెడ్డి. వాళ్ళ నాన్న వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారో అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు. ఎరకలోళ్ళని, ఒడ్డరోళ్ళని, బోయోళ్ళని అడ్డం పెట్టుకొని క్రిమినల్ దొంగతనాలు చేయించుకుంటూ వాళ్ళ ద్వారా తయారైనటువంటి గడి రెడ్లు వాళ్ళు. అది అట్లా ఉంచితే రేవంత్ రెడ్డి కూడా లోయర్ మిడిల్ అంటే పేద రెడ్డి, వాళ్ళ రెడ్డి కులంలో ఉన్న రెడ్డి భూస్వాములతోటి అవమానాలకు గురైనటువంటి వ్యక్తి. అది అనేక రూపాలు. అక్కడి నుంచి సరే ఏదో ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నాడు. తద్వారా పాలిటిక్స్కి వచ్చి ప్రజల మీద విస్తృతమైన సైకలాజికల్, మానసికంగా ప్రజల సైకాలజీ మీద గ్రిప్ ఉన్నోడు మాంత్రిక శక్తులు తయారు చేస్తూ ఉంటాడు. మీరు ఏ మాంత్రికుడినైనా చెక్ చేయండి, ప్రజల సైకాలజీ మీద అనంతమైన గ్రిప్ ఉంటుంది అతనికి. రేవంత్ రెడ్డి కూడా ప్రజల హ్యూమన్ సైకాలజీని క్షణంలో పసిగట్టగలిగే సైకాలజిస్ట్. ఇదే విద్య కేసీఆర్కి ఉంది, ఇదే విద్య మోడీకి ఉంది, ఇదే విద్య, అంతటి విద్య కలిగిన నేర్పరి రేవంత్ రెడ్డి. వెరీ షార్ట్ టైంలో డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్ అతను, 2 వైపులా పదునున్న కత్తి. అందుకని ఈరోజు భారతదేశంలో అప్రజాస్వామ్యంగా, రాజ్యాంగేతరంగా, క్యాపిటలిస్టిక్ బ్రెయిన్తో, ఫ్యూడల్ క్యాపిటలిస్టిక్ అప్పర్ కాస్ట్ రెడ్డి ఒక మాంత్రిక తాంత్రిక శక్తులతో అత్యంత చిన్న వయసులో ప్రజల్ని దోపిడీ చేసి రాజ్యాంగాన్ని హత్య చేసే యంగ్ డైనమిక్ పొలిటికల్ సీఎం.